హాయ్ అండి, నేను మీ దీపిక యాపిల్. నేనైతే గణేష్లను చూడడానికి నిన్న ఒక ప్లేస్కి అయితే వెళ్ళాను. సో ఇంకా మొన్న నేను మట్టి గణేష్లను అయితే చూపించాను కదా మీ అందరికీ. మళ్ళీ ఇంకా ఈ గణేష్లను కూడా చూపిద్దామని అయితే నేను ఈ వీడియో తీస్తున్నాను. ఎందుకంటే ఇంకా ఇంట్లో అమ్మమ్మలు, తాతయ్యలు ఇంకా ఎవరు వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, నా వీడియో వాళ్ళ దాకా వెళ్తే వాళ్ళు కూడా చూసి ఇలా దండం పెట్టుకొని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అందుకని నేను వీడియో తీస్తున్నాను, మీ అందరికి కూడా చూపిస్తున్నాను. నేను వెళ్ళిన ప్రతి ప్లేస్కి అయితే మిమ్మల్ని కూడా తీసుకెళ్తూ ఉంటాను. ఇంకా మన గణేష్ గురించి చెప్పాలంటే చాలా అంటే చాలా అందంగా ఉన్నారు కదా. ఒక్క బొమ్మను మించి ఒక బొమ్మ అనమాట. అసలు ఇంకా చెప్పడానికైతే ఏం మాటలు రావట్లేదు. చూడడానికైతే రెండు కళ్ళు కూడా సరిపోవు అనిపిస్తుంది. చూడండి అసలు ఎంత బాగున్నారు కదా. మనమైతే చూసి బాగుంది అనుకుంటున్నాం కదా, కానీ ఈ గణేష్లను తయారు చేయడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు. వాళ్ళ కష్టం అయితే నిజంగా మాటల్లో చెప్పలేము. మనకి ఇంత ఆనందాన్ని అందించడానికైతే వాళ్ళు ఇన్ని రోజులు నిద్ర లేకుండా మరి ఇంత కష్టపడి గణేష్ని ఇచ్చారు. నిజంగా వీళ్ళకైతే ఒకసారి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ అండి నిజంగా. మనం ఇప్పటి వరకు అయితే ఎన్నో వినాయకులను చూసాం కదా. ఇప్పుడైతే గోల్డెన్ లో సేమ్ మనకి మొత్తం గోల్డ్ వేసుకున్నట్టుగా వినాయకుడు అయితే మెరిసిపోతూ కనిపిస్తున్నాడు. చెంకి వినాయకుడు అనమాట. సో ఇంకా లేట్ ఎందుకు, నాతో పాటు మీరు కూడా వచ్చి చూసేయండి. ఇదైతే ఒక కొత్త మోడల్ వినాయకుడు. చూడండి మొత్తం చెంకి అనమాట. అంత నా హ్యాండ్కి కూడా అంటి చూపిస్తున్నాను, కనిపిస్తుంది కదా. మొత్తం చెంకి బాగుంది కదా. మొత్తం నగలు గోల్డ్ వేసుకొని ఇలా మెరిసిపోతున్నట్టు కనిపిస్తున్నారు. పక్కనే మా శివయ్య పాము కూడా ఉంది. ఇంకా చూడండి లేట్ చేయకుండా మీరు కూడా ఎంత బాగుందో. ఎలా ఉందంటే మొత్తం ఇంకా ఇటు చుట్టూ వినాయకుళ్ళు మొత్తం టెంపుల్ ఎలా ఉంటుందో అలా ఉంది కదా. సేమ్ అలాగే అనిపిస్తుంది నాకైతే టెంపుల్లో ఉన్నట్టు. మొత్తానికైతే మా గణేష్ లను చూసి నాకైతే ఇంటికి వెళ్ళాలనిపించలేదు అనమాట. సో ఇక్కడే ఉండాలనిపిస్తుంది. ఏదేమైనా ఇంకా ఖమ్మంలో ఉన్న గణేష్లన్నీ చూడాలని అయితే ఫిక్స్ అయినా. ఇప్పుడైతే నేను ఒక గణేష్ దగ్గరకు వచ్చాను. మంచిగా అనిపించింది, డిఫరెంట్గా. ఏంటి అనుకుంటున్నారా? చూపిస్తాను, వచ్చేయండి. మా గణేష్ అయితే ఇలా ఉన్నారనమాట. చాలా బాగున్నారు కదా నిజంగా. గణేష్ వచ్చి కూర్చున్నట్టున్నారు. ఇప్పుడు వచ్చేసి అయితే రివీల్ చేసేస్తున్నాను. శివాజీ, ఛత్రపతి శివాజీ బాగున్నారు కదా. ఇక్కడ వచ్చేసి గణేష్ పక్కన నిలబడ్డట్టు మంచి థాట్ కదా, బాగా ఆలోచించి పెట్టారు. నాకైతే బాగా నచ్చింది ఈ వినాయకుడు, శివాజీ కూడా అనమాట. ఇక్కడైతే చాలా పెద్ద పెద్ద గణేష్లు ఉన్నారు. మీకు ఇప్పుడు లేట్ చేయకుండా చూపిస్తాను, వచ్చేయండి. బుక్ అయిపోయిన గణేష్లు అనమాట ఇవన్నీ ఆల్రెడీ బుక్ అయిపోయిన గణేష్లు. ఇంకా వాళ్ళ ప్లేస్లకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారనమాట. సో చాలా బాగున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. మాకు వచ్చే వెళ్ళిపోయా బుక్ అయిపోయి ఇంకా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. చూసేయండి మీరు కూడా. సో ఇంకా వినాయకుళ్ళు అయితే ఇంకా రెడీ అయిపోయి ఇంకా వెళ్ళిపోవడానికి అయితే సిద్ధంగా ఉన్నారనమాట. సో ఇంకా నా వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకసారి క్లిక్ చేసి నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.